ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. పైన చూడండి, ఉరుములు, వర్షం పడేలా ఉంది. అయితే మన నర్సరీ దగ్గర ములగాకు తీసుకెళ్ళి ఆకుతోటి కారం పొడి, ములగాకు కారం పొడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ములగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది ఆకు, పువ్వు, కాయ, మన కాయ మాత్రమే తెలుసు. ప్రతిదీ ఇది మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ అండి. కాబట్టి ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ నేను ఆకు కోసం అని వచ్చాను, కానీ ఎన్ని కాయలు కాసాయో చూడండి. ములగ చెట్టు ఇదిగో. ఈ ములక్కాయలతో సాంబార్ చేసుకున్నాము. ఫస్ట్ ములక్కాయలు హార్వెస్ట్ చేద్దామా? చూడండి ఎంత బాగున్నాయి. మనం సొంతగా ఇలా వేసుకొని, సొంతగా కాయించుకొని, ఇట్లా కట్ చేసుకొని వంటలు చేసుకుంటే ఆ థ్రిల్లే వేరబ్బా కదా. చూడండి ఎంత బాగున్నాయో, హెల్తీగా. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అప్పుడే కట్ చేసుకుందాం ఫ్రెష్గా అనుకుంటున్నాను. ఈ రోజుకి నాకు ఇవి సరిపోతాయి. మెయిన్ నేను వచ్చింది దేనికంటే ములగాకు కారపొడి కొట్టి మీకు చూపిద్దామని, ఆకు కోసం అని వచ్చాను. ఫస్ట్ ఆ కాయలతో పాటు ములగాకు కూడా కోసుకెళ్దాము. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి వాటిని అన్నిటినీ, ఆకే కదా అని అసలు మాకు తెలీదు ఒకప్పుడు. ఈ ఆకులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని ఒకప్పుడు తెలియదు, మేము ఎప్పుడు వాడలేదు. ఇప్పుడు అవగాహన వచ్చి వీటన్నిటిని ఉపయోగించుకుంటున్నాము. మీరు కూడా ఇలానే ప్రతిదీ తెలుసుకొని, మన చుట్టూనే ఉంటాయండి ఆరోగ్యమైనవి, మనకు తెలియనివి ఎన్నో. ఇట్లాంటివన్నిటితోటి మనం హెల్దీగా, ఇప్పుడున్న పరిస్థితులకి బయటంతా మెడిసిన్ ప్లాంట్స్, మెడిసిన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ మనం సొంతగా కాయించుకొని, ఇలా కట్ చేసుకొని వీటిని వంటల్లో వాడుకుంటే మనకి ఆరోగ్యం, ఆనందం కదా. త్వరగా కోసేసుకొని వెళ్ళిపోదామండి. పైన ఆకాశం సింహగర్జన చేస్తుంది. ఈ పువ్వు కూడా పప్పులో అట్లా వేసుకోవచ్చు. పువ్వు కూడా, దీంట్లో కాల్షియం అది చాలా ఉంటుందంట. పువ్వు కూడా ఆరోగ్యం. మనం ఎక్కువ కాయలను మాత్రమే వాడతాం కదా, కాదు. ఈ పువ్వు, కాయ, ఆకు అన్నీ ఉపయోగకరమైనవి. ఇన్ని మెడిసినల్ ప్లాంట్స్ మన చుట్టూనే ఉన్నాయి అని అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఇంకా అటు కూడా ఉంది. కట్ చేసుకొని ఇంటికెళ్ళి మీకు ఎలా కారపొడి చేసుకోవాలి దీంతో అనే వీడియో మీకు చూపిస్తాను. నిన్న ఫామ్కి వెళ్ళాం కదా, ఫామ్ నుండి ములగాకు తీసుకొచ్చాం కదా. ఈ ములగాకుతో కారపొడి ఎప్పుడెప్పుడు చేసి మీకు చూపించాలా అని ఆతృతతో ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి కారపొడులు ఇట్లాంటివి చేసుకొని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇలాంటివి ఉండాలి. ఇట్లా ఉంటే అందరం ఆయురారోగ్యాలతో ఉంటాం. అందరం ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనం అనుకున్న పనులన్నీ చేయగలుగుతాము. అయితే ఈరోజు కారపొడికి ఏమేమి కావాలనేది చూసేద్దాం రండి. ఈ కారం పొడి కొట్టుకోవడానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ములగాకండి. ఈ ములగాకుని కాడల నుండి ఇట్లా కాడలతో కోసుకొచ్చుకుంటాం కదా, ఆ కాడల నుండి ఇలా ఆకంతా వేరు చేసి దీన్ని శుభ్రంగా కడిగి ఒక బట్ట మీద నీడలో ఆరబెట్టుకోవాలి. అంటే ఎండిపోనవసరం లేదు, ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట, తడి లేకుండా. అలా చేసుకున్న తర్వాత ఈ 4 కప్పుల ములగాకుకి 1 కప్పు కరివేపాకు. ఇది కూడా మన పొలంలోదేనండి, మన చెట్టుదే. వీటికి వచ్చేసి ఒక 20 వరకు ఎండుమిర్చి. ఒకవేళ మీరు కారం కొద్దిగా ఎక్కువ తింటాము అనుకుంటే ఎక్కువగా అయినా వాడుకోవచ్చు. ఎండుమిర్చి నేనైతే ఒక 20 వరకు తీసుకున్నాను. ఫుల్గా ఒక వెల్లిగడ్డ, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు,
కొద్దిగా ఒక 2 రెబ్బల వరకు చింతపండు, జస్ట్ కొంచెం తగినంత ఆయిల్. ఇంతేనండి. ఇవన్నీ మన ఇంట్లో దొరికాయి. ఇది ప్రకృతి నుండి కోసుకొచ్చుకున్న మన న్యాచురల్ ఆకులు అన్నమాట. ములగాకు, కరివేపాకు. వీటితో మనం స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. కొద్దిగా వేడవ్వాలి. కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకున్నాం. ఇది ఒక 1 మినిట్ వరకు జస్ట్ ఇట్లా కొంచెం దోరగా అయ్యే వరకు కొంచెం వేయించుకుందాం. ఇది కొద్దిగా వేగగానే మనం మినప్పప్పు వేసుకుందాం. మినప్పప్పు మనం ఇలా పొట్టుతోనైనా వేసుకోవచ్చు, మినపగుండ్లైనా వేసుకోవచ్చండి. కాకపోతే ఇలా పొట్టుతో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఆ స్మెల్ బాగుంటుంది, కారప్పొడి స్మెల్. ఈ కారప్పొడి ఇలా వేగుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. చూడండి, వీటిని ఇలా కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం నిదానంగానే వేయించుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంటే ఏమవుతుందంటే గింజ లోపల నుండి వేగుతుంది కదా, అప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇది ఇలా హాఫ్ వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాం. చూసారా, ఇలా 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాం. ఇవన్నీ చక్కగా వేగే వరకు, మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుందాం. చూసారా, ఇవి ఎలా కలర్ చేంజ్ అవుతున్నాయో. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే టైంలో మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఎంత మంచి వాసనగా వస్తుందోనండి. పూర్వం ఇలాంటివన్నీ అమ్మమ్మలు, నానమ్మలు ఇంట్లో ఉంటే ఇలాంటివన్నీ చేసి పెట్టేవాళ్ళు కదా మనకి. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఎవరో ఒకళ్ళు ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్తే కానీ మనం దాన్ని వాడుతున్నాం. కానీ ఇవి ఎప్పటి నుండో ఉన్నాయండి. ఇప్పుడు ఇలా దోరగా వేగగానే వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ధనియాలు వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇవన్నీ మాడిపోకుండానే తీసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ ఉందండి. కొంచెం జస్ట్ అట్లా ఒక 1/2 స్పూన్ వరకు కొద్దిగా వేసుకొని ఇందులో ఎండుమిర్చి వేయించుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చి కొంచెం ఇలా తుంచి వేసుకుందాము. ఇట్లా వేసుకున్నా పర్వాలేదు డైరెక్ట్గా, కాకపోతే ఇలా తుంచి వేసుకోవడం వల్ల అందులో ఉన్న గింజలు కూడా మంచిగా వేగుతాయి. అదొక ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట. అంతే, ఇలా వేసేసి అన్నీ ఇది కూడా సిమ్లో పెట్టుకోండి, లేదంటే బాగా ఘాటు వస్తుంది. సిమ్లో పెట్టుకొని ఇది కూడా మంచిగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలాంటివన్నీ అందరం ఒకేలా చేస్తాం కానీ మాకు మంచిగా టేస్ట్ రావట్లేదు ఏంటి అనుకుంటాం కదా. ఇవి వేయించే పద్ధతి, ఇవి ఎంతెంత ఇంగ్రీడియంట్స్ వేయాలి వాటిని బట్టి కూడా వంటలకి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇది కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకోవాలి.
వేసుకొని ఈ పప్పులు వేసుకున్నాం కదా, ఇందులోకి తీసుకుందాం. ఇవన్నీ ఇందులోకి తీసేసుకుందాం. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకుందామండి. ఈలోగా ఇవి చల్లారుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొద్దిగా ఆయిల్ అండి, మళ్ళీ 1 స్పూన్ వరకు, జస్ట్ 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. వేసుకొని మన ములగాకు ఉంది కదా, దీన్ని వేసేసుకుందాం. చూడండి, ఇది ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. ఇందులోనే 1 కప్పు వరకు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ ఆకులు 2 మంచిగా గలగలలాడే వరకు ఇలా ఫ్రై చేసేసుకుందాం. చక్కగా ఇలా వేయించేసుకుంటే ఎంత ఈజీ అండి. ఎంత టైం పట్టింది అంతా కలిపితే ఒక 10 మినిట్స్. మనం కొంచెం ఒళ్ళుంచి మన కుటుంబం మీద శ్రద్ధ చూపిస్తే ఇలాంటివి ఎన్నో, ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకొని ఆరోగ్యం అంటే ఏదో డైట్లు చేసేసి అంత అవసరం లేదండి. మన చుట్టూ ఉండే వాటిని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే చాలు. చూడండి, ఇదంతా మంచిగా ఇలా వేగిపోవాలి. చూసారా, మనం బౌల్లో ఆకు వేసినప్పుడు దీని నిండా అనిపించింది కదా, వేగేసరికి చూడండి హాఫ్ ఉంది. ఇందాక వేసిన దాంట్లో వేగితే తగ్గిపోతుంది కదా. ఇలా దగ్గరగా వేయించేసుకొని ఇవన్నీ చల్లారే వరకు ఆగి మిక్సీ వేసుకోవడమే. గలగల అనే వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారనిద్దాం. ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి అవన్నీ ఆరిపోయి ఉంటాయి కదా, వాటిని మిక్సీ వేసుకొని వస్తాను. ఇందాక వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ బౌల్లో వేసుకుందామండి. వేసుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు, మనకి ఉప్పు సరిపోయినంత వేసుకొని ముందు వీటిని మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి ఎంత మంచిగా పొడి అయిపోయిందో. దీంట్లో ఇప్పుడు మనం ములగాకు వేసేసుకుందాం. కరివేపాకు, ములగాకు 2 ఆరోగ్యమే కదండి. ఆడపిల్లలకి జుట్టు ఊడిపోతుందని టెన్షన్ పడుతుంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు మీ అమ్మలతో ఇలా చేయించుకోండి. దీంట్లోనే కొద్దిగా చింతపండు తీసుకున్నాం కదా, ఈ చింతపండు కూడా వేసేసుకొని మళ్ళొక్కసారి మిక్సీ వేసుకొని వస్తా. ఒకసారి చూద్దాం. చూసారా ఎంత మంచిగా కారపొడి రెడీ అయిపోయిందో.
ఆహా, దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇలా చేసి ఇది మంచి గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు 2-3 నెలలైనా కూడా ఇలానే ఉంటుంది. గ్రీన్గా ఎంత బాగుందో చూడండి, రెడ్గా గ్రీన్గా. ఒకసారి చూసేయండి. గుమగుమలాడే మన ములగాకు కారప్పొడి రెడీ. చూసారండి, ఒక్క 10 నిమిషాలు మనం కానీ టైం స్పెండ్ చేస్తే మన కుటుంబం అందరికీ ఆరోగ్యం. గుమగుమలాడే ఎంత మంచి స్మెల్ వస్తుందో అంత టేస్టీగా కూడా ఉంది. దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి దట్టించి మొదటి ముద్ద ఇట్లాంటి ఆరోగ్యమైన పొడులు కొట్టుకొని దాన్ని తింటే చాలా ఆరోగ్యం అండి. పూర్వం మన అమ్మమ్మలు, తాతలు, మన పెద్దవాళ్ళందరూ ఇలాంటివి చేసి కుటుంబానికి పెట్టేవాళ్ళు. అందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి మనం కూడా వాళ్ళ దగ్గర నుండి ఇలాంటి మంచి అలవాట్లు నేర్చుకుందాము. ఇలాంటి ఆరోగ్యమైన వంటలు చేసుకుందాం. సరే, మరి నచ్చిందా ఇదంతా? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది మీ బంధువుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, మరో మంచి వంటతో, మరో మంచి పంటతో. మన వీడియో లక్ష్యమే ఆరోగ్యం కోసం పండించుకుందాం, ఆరోగ్యమైన ఇలా వండుకుందాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.